నమస్తే అందరికీ స్వాగతం. నా ఛానల్ వరల్డ్ త్రూ వీరాకి. ఈరోజు టాపిక్ జీవిత గమనం మరియు గమ్యం ఏ విధంగా ఉండాలి. గమ్యం మరియు గమనం రెండు ఒకటే అయి ఉండాలి. ఇంకా చెప్పాలంటే గమనం ముఖ్యం, అది కూడా గమ్యంతో కూడిన గమనం మన లక్ష్యం అయి ఉండాలి. గమనం ఆగిపోతే జీవిత గమ్యమే ఉండదు. ఎప్పుడైతే జీవితాన్ని ఒక గమ్యాన్ని నిర్దేశించుకుంటామో జీవిత గమనం దానికి లోబడి ఉంటుంది. అలానే ఉండాలి. అనుకున్నది అనుకున్నట్టు జరిగిపోతే రాత్రికి రాత్రి ధనవంతులు అవ్వలేము. మనం విజయానికి దగ్గర వరకు వెళ్తాము, కానీ విజయం మనకు దక్కదు. దానికి కారణాలు అనిపిస్తాయి. మనకు మించినది ఈ పని, మనం చేయలేము అని. కానీ అసలు కారణం మన ప్రయత్న లోపం వల్ల మన గమ్యం మన గమనం ఒకటి కాకపోవడం, దాని యొక్క దిశానిర్దేశ లోపాలు, లేదా మనం ఎంచుకున్న లక్ష్యం మరియు మార్గం సరైనవి కాకపోవచ్చు. మనం ఒక్కసారి రివ్యూ చేసుకోవాలి మరియు గతి గమ్యం మార్చుకోవాలి. సామెతలో చెప్పినట్లు నీటిలో దిగితే గాని మనకు ఈత మరియు లోతు తెలియదు. కాబట్టి నిండుగా మునిగినవాడికి చలి ఏంటి అనుకుని గమ్యం వైపు పయనం ఇంకొంచెం వేగంతో, పట్టుదలతో, ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి. మన ప్రయత్నంలో ప్రతిసారి విఫలం కాము, అలాగే విజయం కూడా మనది కాకపోవచ్చు. కానీ అలానే విజయం చివరి క్షణంలో మనం రిలాక్స్ అవుతూ ఉండవచ్చు కూడా. మనం ప్రతి అపజయం వెనుక ఉన్న మన ప్రయత్నాన్ని, బలాన్ని, అవగాహన రాహిత్యాన్ని గుర్తెరిగి ప్రతి అపజయం నుంచి నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. అప్పుడే విజయం సాధించగలం. అందుకే కష్టే ఫలి అన్నారు. జీవితం సాఫీగా సాగితే బాగుండు అనుకుంటాం, కానీ ఎన్నో అవరోధాలు ఎదురవుతూనే ఉంటాయి. వాటిని అధిగమించడానికి కావలసింది ఆత్మవిశ్వాసం, అనుభవం, సకాలంలో తీసుకునే నిర్ణయాలు. వీటి మీద ఆధారపడి ఉంటుంది. జీవితంలో ఆనందం లేక విచారం అనేది మన నడవడిక అలవాటుకు బట్టి ఉంటుంది. మనం జీవితంలో వింటూ ఉంటాం, అనుకున్నది ఒకటి అవుతుంది ఒకటి, లేదా అయినది ఒకటి అని. దీనికి కారణం చూస్తే తెలుస్తుంది, మన మనసు మన మాట ఒక తీరు పని చేయకపోవడం ఇలా జరగడానికి అవకాశం ఉంది. మనిషి ఒక్కడికే సంపూర్ణ జ్ఞానం, విజ్ఞత ఉంది. దీనిని మేధస్సుతో జోడించి మనం నడుచుకున్నంత వరకు మన గమ్యానికి గమనానికి పెద్దగా వచ్చే ఇబ్బంది లేదు. ప్రకృతిలో మమేకం అవుతూ మనం భిన్నత్వంలో ఏకత్వం మరియు ఏకత్వంలో భిన్నత్వంతో సర్వ ప్రాణికోటిలో ఒక్కరిగా జీవించాలి. తను ఒక్కడిదిగా భావించకూడదు. ఒకరికి మంచి చేయకపోయినా పర్వాలేదు, కానీ తెలిసి ఏ విధమైన చెడు చేయకూడదు. జీవితానికి తానే కర్మ, కర్త మరియు క్రియ అని తెలుసుకుని ఆచరించడమే జీవితం. తనను తాను గెలుచుకోవడం, కావలసిన విధంగా జీవితాన్ని మలుచుకోవడం మరియు ఎదుటి వారిని గౌరవించడం జీవనం. నీవు జీవితంలో తీసుకొచ్చింది మరియు తీసుకుపోయేది ఏమీ లేదు. అంతా ఈ జీవన గమనంలో భాగమే. అర్థం పరమార్థం ఒకటే అయి ఉండాలి. అది గమ్యంతో ముడిపడి ఉండాలి. నేను బాగుండాలి అనుకునే కంటే అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి అనుకోవడం ఉత్తమం. ఓడి గెలిచినప్పుడు ఆనందం, గెలిచి ఓడినప్పుడు బాధ పడతాము. కానీ ఆనందాన్ని పంచుకొని బాధను తుంచుకోవాలి. వీలైనంత వరకు వీటిని జయించడానికి ప్రయత్నించాలి. గమ్యం వైపు గమనం. జీవితం మన కోరికలు ఆ గమ్యాన్ని శాసించకూడదు. కోరికలు అర్ధరహితమైనప్పుడు మనం ఆనందం కోల్పోయి బాధపడతాం. జీవితంలో గమ్యం మరియు గమనం ఒకటే అయినప్పుడు మన భవిష్యత్తులో ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా జీవితం సరిదిద్దుకుంటూ సుఖమయంగా సాగిపోగలం. మర్చిపోకండి, మీ గమ్యం ఒకటే, గమనం ఒకటే. జీవితంలో పడే ప్రతి అడుగు దాని వైపు అయి ఉండాలి. ధన్యవాదాలు. మీ ఎంవివిఎస్ రెడ్డి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.